ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభునే యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయంలోనే అనేక వచనములను ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సమయము సమీపించింది. దేనికి సమయము? సమయము ఈ లోకము గతించిపోవుటకు మనలను ప్రభు ఈ లోకము నుండి ప్రత్యేకపరుచుకొని, అనగా తన వధువు సంఘమును ప్రత్యేకపరుచుకొని తన వద్దకు ఆకర్షించుకొని తన మహిమలోకి కొనిపోయే సమయము ఆసన్నమైంది. సమయము సమీపించినది కనుక రాబోతున్న సంగతులను గూర్చి ప్రవచన వాక్యములు ప్రభువు తన ప్రియ శిష్యుడు అయిన యోహానుకు ప్రత్యక్షపరిచి ఉన్నాడు. కాబట్టి దీనిని ఆయన రచించిన ఈ రచయితలను, లేకపోతే ఈ రచనలను, ప్రకటనలను, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను మనము చదివి, ఈ చదువుతూ ఉన్నవాడు ధన్యుడు, వాటిని విన్నవాడు ధన్యుడు, విని ఇందులో వ్రాయబడినవి ఈ సంగతులను గైకొనువాడు కూడా ధన్యుడు. కాబట్టి ఇది చాలా అద్భుతమైన ధన్యతగా మనము గ్రహించాలి. Blessed is he that readeth and they that hear the words of this prophecy and keep those things which are written therein, for the time is at hand. ఈ వాక్య భాగమును మనము కొన్ని ధ్యానము చేసి ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ప్రభు సమయము సమీపించినది అన్నప్పుడే ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను అని కూడా ప్రభు ప్రకటన గ్రంథం 22:7 తెలియచేశాడు. Behold, I come quickly. The Lord is going to come quickly. But he is awaiting for something with long suffering. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఆ ప్రభు ఈ లేఖనాన్ని, ప్రవచనాన్ని తన ప్రియ భక్తునికి ప్రత్యక్షపరిచినప్పటికీ కూడా